మీరు చేసిన మేళ్ళన్నీ మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, మారని దేవుడవు, ఎంగది ద్రాక్షవనంలోని కర్పూర పూతలతో సమానుడు, అతి సుందరుడా, అతి మనోహరుడా, 10,000 మందిలో గుర్తింపదగిన వాడా, నీకు వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో సంవత్సరాంతం వరకు నాయన మమ్మల్ని కాచి కాపాడిన దేవా, నీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పండగ దినాల్లో మేము ఉంటున్నాం ప్రభా నాయన. నీ తండ్రి ప్రభా, నీ పుట్టుక దినాన్ని ప్రభా మేము అందరం సంతోషంగా జరుపుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా. దేవా కరుణామయుడ, మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. మీ చిత్తం అయితే మేమందరం కూడా నాయన అయ్యా తండ్రి నూతన సంవత్సరంలో ప్రవేశించగలుగుటకు సహాయం దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లించుకుంటున్నారు అయ్యా తండ్రి. ఒక్కొక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. కోర్ కమిటీలో ఉన్న నీ బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. వారు చేస్తున్న పరిచర్య అంతట్లో మీరు తోడుగా నీడగా ఉండండి నాయన. ముఖ్యంగా బావి బ్రదర్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆయన కుటుంబాన్ని నిండారుగా దీవించండి ప్రభా. ఆత్మీయ బిడ్డలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. హోమ్ లో ఉన్న చిల్డ్రన్ నాయన తండ్రి మీరు ఆశీర్వించండి ప్రభా. చిన్నప్పటి నుండి నీ యందు భయభక్తులతో నాన్న ఎదుగుటకు సహాయం దయచేయండి. ఆ కుటుంబాన్ని వర్ధిల్లింప చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. క్షేమం దయచేయండి. మంచి ఆరోగ్యం బాబు బ్రదర్ కు, షీలా సిస్టర్ కు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. చదువుకుంటున్న బిడ్డలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. మరి ముఖ్యంగా నాయన అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను ప్రభా. వారిని ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. నా దేవా నా తండ్రి, ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వచ్చి ఉంటున్నాం ప్రభా. నాయనా తండ్రి అయ్యా నీ వాక్యం వినాలని ఆశతో చేరి వచ్చి ఉంటున్నాం. మీ పాదాల వద్ద కూర్చుని ఉంటున్నాం ప్రభా. మీ పాదాలే మాకు శరణ్యమని మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. అయ్యా మీ వాక్యం ద్వారా నానా మమ్మల్ని పోషిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. నానా నీ బిడ్డను నాయన వాక్యం అందిస్తుండగా అయ్యా మీ ఆత్మతో నింపండి నాయన. మీ సిలువ చాటున మరుగుపరచండి. మాకు కావాల్సిన ఆత్మీయాహారం అందించటకు మీరే కృప చూపించురమ్మని వేడుకుంటున్నాం ప్రభా. మరి ముఖ్యంగా నాయన తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ దీవించమని మరొకసారి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మేము కూడా నాయన నీ వాక్యాన్ని శ్రద్ధగా వింటూ నాయన ప్రభా అయ్యా మా జీవితాలకు ఆ వాక్యాన్ని అన్వయించుకుంటూ ప్రభా మమ్మల్ని మేము ఎక్కడ సరి చేసుకోవాలో సరి చేసుకుంటూ నాయన మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. ఈ పునరుత్థాన దినంలో తండ్రి మేమందరం కూడా నీ పరిశుద్ధ ఆలయంకు వెళ్ళి అలా అయ్యా బలలో పాల్గొనే భాగ్యం మాకందరికి దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి పొందుకొని నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. అందరికీ వందాలండి. ఝాన్సీ అక్క ప్లీజ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి భావి అన్న సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనుక సురక్షితముగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాచును. సుపరిచితమైన ఈ పాటలని మాటలే బాబీ రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్, స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మరి ప్రతి ఆదివారం అన్న మనకి వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. చాలా డీప్ గా చెప్తూ ఉంటారు. దయచేసి అందరూ మ్యూట్ లో ఉంటూ వాక్యం విందామండి, శ్రద్ధగా విందాము. గుడ్ మార్నింగ్ అన్న, వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. అందరికి గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేసుకొనిచున్నాను. నాకు ఒక్క 2-3 మినిట్స్ నాకు ఇప్పించండి. నేను ఇది కనెక్షన్స్ కొద్దిగా చేస్తా ఉన్నాను. ఒక్క సాంగ్ ఎవరైనా పాడితే ఈ లోపల నేను ల్యాప్టాప్ కనెక్ట్ చేసేసుకుని వచ్చేయగలను. మాక్సిమం ఐ నీడ్ 3 more minutes అండి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఏ ఒక్క మీరు ఒక పాట పాడండి అక్క. జీవనానంద కుమార్ గారు సిస్టర్ ఒక పాట పాడుతున్నారు పాడండి సిస్టర్. సిస్టర్. ఓకే ఓకే. తెలుస్తున్నాను. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు,
నిత్యుడగు తండ్రివి నా శాలెము రాజువు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు సింహపు పిల్లలైనా కుదువ కలిగి ఆకలి గొనినా సింహపు పిల్లలైనా కుదువ కలిగి ఆకలి గొనినా నీ పిల్లలు ఆకలితో అలమటింతురా నీవున్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటింతురా నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా నీవున్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు నిత్యుడగు తండ్రివి నా శాలెము రాజువు చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదరు నీవున్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదరు నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు నిత్యుడగు తండ్రివే నా శాలెము రాజువు థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సిస్టర్ అందరికీ వందనాలండి ప్రైజ్ ద లార్డ్ అమ్మా. అన్న థ్యాంక్ యూ జీవ. ప్రైజ్ ద లార్డ్ అండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోక తండ్రి, ఈ తెల్లవారుజామున పరిశుద్ధ ఆదివారం నా ప్రభువా, మీరు మాకు దయచేసిన సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, మరి నువ్వు సజీవుడు అని, నువ్వు నిజమైన దేవుడు అని ప్రభువా, మిమ్మల్ని మేము ఎరిగి ఉన్నందున మేము ఎంతో ధన్యులమని, చెప్పలేనంత ధన్యులమని మేము ఎరిగి ప్రభువా, మిమ్మల్ని తెలుసుకొని ఉన్న స్థితిని బట్టి మేము ఎంతగానో అతిశయిస్తా ఉన్నాం నాయన. మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన విశ్వాసం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అనుగ్రహించిన రక్షణను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రములు. నువ్వు నాయన అంతులేని అంతం లేని ప్రభువా, ఒక గనివి, ఒక ట్రెజర్ ప్రభువా, ఒక మైల్ ప్రభువా నాయన. నీలో ఎన్నటన్నిటికీ నీ తరిగిపోని ప్రభువా జీవం ఉంది నాయన, మరి సత్యం ఉంది. నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు ప్రభువా. ఈరోజు నాయన నీ వాక్యం ధ్యానం చేసిందిగా నన్ను కటాక్షించండి.
నన్ను ఎరిగి ఉన్నారు మీరు. నాయన మీకు ఆయన నన్ను వాడుకోవాలని ప్రభువా మీ యొక్క చిత్తము అయినప్పటికీ నాయన మరి నీ ప్రభువా నీ చేతిలో నేను వాడబడటానికి నాయన నీవు మాత్రమే నన్ను సిద్ధం చేయగలవు. నీవు మాత్రమే ప్రభువా నన్ను శుద్ధి చేయగలవు. నీవు మాత్రమే నన్ను ప్రభువా వాడుకోగలవు. కనుక నీ రక్తంలో నన్ను కడగండి ప్రభువా. నన్ను కటాక్షించి నన్ను వాడుకోమని వేడుకుంటున్నాను. చేరి వచ్చిన ప్రతి బిడ్డ ప్రభువా నాయన మీరు చేసే బలమైన కార్యములను అనుభవించడానికి కటాక్షం దయచేయండి. బలపరచండి, దిట్టుపరచండి నాయన ప్రభావ, నూతన పరచండి. నీ స్తోత్రం చెల్లించుకొని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18 నుంచి 21 వచనం వరకు చదువుకుందామండి. యెషయా 43, 18 నుంచి 21. ఎవరన్నా చదువుతారమ్మా? మునుపటి వాటిని జ్ఞాపకము చేసి కొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్లును నన్ను ఘనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మరి చదవబడిన భాగము మరి అప్పటి పరిస్థితి, నేపథ్యము అంటే కాంటెక్స్ట్ ఏంటంటే ఇశ్రాయేలీలు బబులోను చెరలో ఉండటం. నిజానికి యెషయా కాలంలో అది జరగలేదు. యెషయా ప్రవక్త మరి తన ముందుకు పోవటానికి ముందుగా ప్రవక్త అంటే ఏంటో ఒక మాట నాకు తెలిసింది నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 5 ప్రధానమైన కాలింగ్స్ ఉంటాయి, లేకపోతే ఉద్యోగ వరములు అనొచ్చు, లేకపోతే సేవలు. అదొకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం వచనం మీకు తెలిస్తే సహాయం చేయండి. 4వ అధ్యాయం 13వ వచనం. ఈ 13వ వచనం ఒక ఫ్లోలో ఒక భాగం. మనకి సమయం లేదు కనుక 13 మాత్రమే చదువుకుందాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులు గాను నియమించను. 5 రకాలైన సేవకులను చూస్తున్నాం మనం ఇక్కడ. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. అయితే కొంతమంది చాలా మంది ఈవెన్ నాయకులు కూడా ఈ రోజుల్లో అపోస్తలులు, ప్రవక్తలు లేరు, కేవలం సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు మాత్రమే, అంటే ఇవాంజలిస్ట్, పాస్టర్స్ అండ్ టీచర్స్ మాత్రమే ఉన్నారు. అపోజిల్స్ లేరు, ప్రాఫిట్స్ లేరు అనుకుంటారు. కానీ బలమైన ఎవరు ఎక్కువగా నమ్ముతున్నారు, ఎవరు ఎక్కువ మంది ఏది నమ్ముతున్నారంటే ఈ రోజుకి కూడా ప్రవక్తలు ఉన్నారు, అపోస్తలు ఉన్నారు. ఈ రోజుకి అంటే కొత్త నిబంధనలు. ఉదాహరణకి అపోస్తల కార్యములు ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు ఒక మాట మీకు నేను చూపిస్తానండి. ప్రాఫిట్స్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్. మీకు ఆ మాట మీకు తెలిస్తే అపోస్తలు దొరికిందండి. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తల కార్యం 11వ అధ్యాయంలో కిందికి వెళ్తే 11వ అధ్యాయం ఎన్నో వచనం అంటే 27వ వచనం. దయచేసి చదువుతారమ్మా. అపోస్తల కార్యములు 11:27. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయుకు వచ్చిరి. వారిలో అకబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా
గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది ఉమ్, క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను. ఉమ్. ఇంకా అప్పుడు చదవండి అమ్మా. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి ఉమ్. కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున ఆమేన్. చేసి హల్లెలూయా. చాలమ్మా, థ్యాంక్ యూ. మీకు ఆపరేషన్ మొబిలైజేషన్ అని ఒక సంస్థ మీకు తెలిసి ఉండొచ్చు. ప్రతి నగరంలో దాని పుస్తకాలు బుక్ షాప్ ఉంటుంది, ఓఎం అని. అయితే ఈ ఓఎం ఇంకా రకరకాలైన అంతర్జాతీయ మిషన్ పరిచర్యలు ఒకానొక కాలంలో వారి పరిచర్య దిశ మార్చుకున్నారు, డైరెక్షన్ మార్చుకున్నారు. అది ఏ సమయం అంటే లూయిస్ బుష్ అనే ఒక అతను తను చాలా కాలం ఒక సంఘ కాపరిగా పనిచేసిన తర్వాత పిహెచ్డి చేసి రీసెర్చ్ చేసి ఏ దేశాల్లో అయితే ప్రపంచంలో తక్కువగా సువార్తీకరణ చేయబడినవో, ఏ దేశాల్లో సంఘాలన్నీ కూడా తక్కువగా ఉన్నాయో లేకపోతే అల్లాడిపోతా ఉన్నాయో వాటి యొక్క భౌగోళిక మ్యాప్ ని తయారు చేశాడు అతను. దానికి ఒక పేరు పెట్టాడు, 1040 విండో అని. 1040 విండో అంటే మన ప్రపంచ పటానికి అడ్డు గీతలకి నంబర్స్ ఉంటాయి, 5, 10, 20, 15, 20 అట్లా. సో ఈ 10 అనే లైన్ కి 40 అనే లైన్ కి మధ్య ఉన్న దేశాలన్నీ కూడా తక్కువగా సవార్థీకరణ జరిగింది అని ఆయన పిహెచ్డిలో, ఆయన పరిశోధనలో ఒక ఫలం అన్నమాట, ఫలితం అది. ప్రతి పిహెచ్డి కూడా ఒక పరిచర్య అవ్వాలి, లేదా ఒక కంపెనీ అవ్వాలి, లేదా ఒక వ్యాపారం అవ్వాలి. అంటే అలాంటి వినూత్నమైన ఒక పరిశోధన. ఆయన పిహెచ్డిలో ఆయన ఏం చేశాడంటే, లూయిస్ బుష్, ఆయన నేను చాలాసార్లు కలిశాను. ఎలక్ట్రిఫైయింగ్ యంగ్ ఓల్డ్ మ్యాన్ లాగా ఉంటాడు అతను. వయసు పెద్దదే గాని చెంగును దూకుతూ ఉంటాడు. లూయిస్ బుష్ ఆయన పేరు. ఆయన ఆ యొక్క ఒక పరిశోధన, నిజానికి అది ఒక ప్రవచనం. హీజ్ ఎ ప్రాఫిట్. ఆయన ఏం చెప్పాడంటే, పలానా దేశాల్లో సంఘాలు అల్లాడిపోతున్నాయి, సవార్థీకరణ చాలా తక్కువగా ఉంది. ఆయన చెప్పినప్పుడు ప్రపంచంలో ఉన్న అప్పటికి మిషన్ పరిచర్యల్లో బహుగా తలమునుకులైన పరిచర్యలు, ఆపరేషన్ మొబిలైజేషన్ అవ్వచ్చు, వైవామ్ అవ్వచ్చు, క్యాంపస్ క్రూసైడ్స్ అవ్వచ్చు, నావిగేటర్స్ అవ్వచ్చు, ఇలాగా అనేకమైన మిషనరీ సంస్థలు వారి యొక్క దిశా నిర్దేశాన్ని, డైరెక్షన్ ని మార్చుకుని ఈ 1040 ఈ లూయిస్ బుష్ గారి పరిశోధన ఫలితమైన ఆ యొక్క ప్రవచనాత్మకమైన ఆ యొక్క కనుగొనటం, పరిశోధనని ఆధారం చేసుకుని వారి యొక్క పరిచర్యను మొత్తాన్ని మార్చుకున్నారు. అలాంటి ఒక దేశం మన దేశం, భారతదేశం. అయితే నేను ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇక్కడ మనం చదవబడిన భాగంలో అది క్రొత్త నిబంధన సంఘం స్టార్ట్ అయిన తర్వాత ప్రవక్తల గురించి రాయబడిందండి. ఇక్కడ అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 27వ వచనం. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకియకు వచ్చిరి. ప్రవక్త చేసే పని ఏంటంటే ఒక కార్యాలయం. అది కేవలము ఒక వరం కాదు. ప్రవచించే వరం అందరికీ ఉండొచ్చు. మరి 1 కొరింథీ 12వ అధ్యాయం అలాగే 14వ అధ్యాయంలో ఉంటుంది ఆత్మవరముల గురించి. వాటిలో ఒక వరాన్ని మాట్లాడుతూ మీరు భాషల్లో ప్రార్థన చేస్తే అది మీకు మాత్రమే క్షమాభివృద్ధి కలుగజేస్తుంది కనుక అది పర్సనల్. అది కనుక మీరు ప్రవచించినట్లయితే అనేక మందికి ఉపయోగపడతారు కనుక మీరందరూ కూడా ప్రవచన వరాన్ని అపేక్షించి పొందుకోవాలని నా ఆశ అంటాడు పౌలు. అక్కడ ఆయన మాట్లాడుతుంది వరం గురించి మాత్రమే. ఇక్కడ మనం ప్రవక్త యొక్క ఉద్యోగ వరాన్ని గురించి చదువుకుంటున్నాం అపోస్తల కార్యాలు 11వ అధ్యాయంలో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దే ఆర్ నాట్ ఓన్లీ టెల్లింగ్
about future, they are giving a solution also. That is the office of prophet. ప్రవక్త యొక్క కార్యాలయం ఎలా ఉంటుందంటే భవిష్యత్తు గురించి చెప్పటం ఒక్కటే కాదు, అందువలన భవిష్యత్తు ఇలా ఉండబోతుంది కాబట్టి ఏం చేయాలని చెప్పేవాళ్ళు కూడా ప్రవక్తలు. నాట్ ఓన్లీ ఫోర్ టెల్లింగ్ బట్ ఆల్సో ఫోర్త్ టెల్లింగ్. ఫోర్ టెల్లింగ్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఏం జరగబోతుంది చెప్తే సరిపోదు, ఏం చేయాలో కూడా చెప్పాలి. యెషయా భక్తుడు అదే చెప్తా ఉన్నాడు. ఎంతవరకు ఒక టెలిస్కోప్ లో లాగా చూస్తున్నాడంటే 200 సంవత్సరాల అవతలికి చూస్తున్నాడు యెషయా 43వ అధ్యాయంలో. యెషయా సమయానికి వాళ్ళు ఇంకా బబులోను చెరలోకి వెళ్ళలా. ఒకానొక దినం వస్తుంది, మీరు బబులోను చెరలోకి వెళ్తారు, అక్కడ 70 సంవత్సరాలు చెరలో మగ్గిపోతారు. మీరు అక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు. కానీ ఒకరోజు వస్తుంది, దేవుడు మిమ్మల్ని తీసుకొస్తాడు. అప్పుడు మీరు ఎలా ఉండాలంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇది మీరు ఆలోచింపరా. వాట్ ఏ బర్డ్స్ వ్యూ అని. పక్షి పైకెళ్ళి చూస్తే ఎలాగా పెద్ద చిత్రం కనిపిస్తుందో అలా చూస్తున్నాడు యెషయా. అలాంటి గ్రహింపు మనకి కూడా ఉండాలని దేవుని వాక్యం యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ చూడండి, ఈ ఒక్క మాట చదువుకొని వెళ్ళిపోదాం. వారిలో అగబు అని ఒకడు నిలవబడి, అగబు అనే వ్యక్తి ప్రవక్త పిలుపు కలిగిన నూతన నిబంధన సేవకుడు. ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు చూడండి. భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించాను. మరి మనలో ఏరి ప్రవక్తలు? ఎప్పుడైనా ఎవరైనా కోవిడ్ వస్తుందని చెప్పిన వాళ్ళు విన్నారా మీరు? వినం. ప్రవక్తలను చెప్పుకునేవారు చాలా మంది సిగ్గుపడిపోయారు కోవిడ్ వచ్చిన తర్వాత. అరే మాకు బయలుపడలేదే. ఈ మధ్య చాలా తప్పుడు ప్రవక్తలు ఎక్కువైపోవడం వల్ల అసలు ప్రవక్త కార్యాలయమే లేదనేసుకుంటున్నాం మనం. నో ఎక్కడ ఉంటారు? మారుమూల అడ్రస్ లేని వాళ్ళు చెప్తా ఉంటారు, ఎవరో ఎక్కడో చెప్పే ఉంటారు, అది మన చెవిని వినబడి ఉండకపోవచ్చు అంతే. యుద్ధాలు వచ్చినప్పుడు చాలా అసలు అడ్రస్ లేని వాళ్ళు ప్రవచించారు యుద్ధాల గురించి. ఒకసారి నువ్వే అవ్వచ్చు ఆ ప్రవక్తని. భయపడకుండా ధైర్యంగా చెప్పాలి. మరి ప్రవక్త పిలుపు చాలా అవసరం. ఇక్కడ అగబు ఏం చేస్తున్నాడు చూడండి. అగబు అని ఒకడు నిలవబడి, భూలోకమంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. అసలు కరువు ఇంకా రాలా. ప్రవచించాడు కరువు వస్తుందని. ఏం చేయాలో కూడా ఆయన ఒక కర్త అయ్యాడు. దానికి ఫండ్ రైజ్ చేశారు. 28వ వచనంలో సహాయం పంపుటకు నిశ్చయించుకుని. ఎప్పుడైతే ప్రవక్త నిలవబడి భవిష్యత్తు ప్రకటిస్తున్నాడో, నాయకులు ఏం చేస్తున్నారంటే ఆయనతో కూడా కలిసి అసలు ఏం చేయాలో ఫోర్త్ టెల్లింగ్ అంటే ఇదే. నాట్ ఓన్లీ ఫోర్త్ టెల్లింగ్. భవిష్యత్తు చెప్పటం ఒక్కటే కాదు, ఏం చేయాలో కూడా చెప్తా ఉన్నాడు ఇలా. సో ప్రవక్త అపోస్తలులు కలిసిన కాంబినేషన్ చాలా అవసరం సంఘాలను దిట్టపరచడానికి. కేవలం కాపురి సరిపోడు. ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపురులు గాను, ఉపదేశకులు గాను నియమించరు. వినిచిన్న నీకు, తర్వాత ఇది యూట్యూబ్ లో పెడతాం కదా, అప్పుడు వినిచున్న నీకు, యూట్యూబ్ ద్వారా వినిచున్న నీకు,
పిలుపునునేమో. ఈరోజు నువ్వు పిలుపుకి దేవుని యొక్క సేవకి సమర్పించుకోవాలేమో. అయ్యో నేను చాలా వయసు అయిపోయింది నాకు అని అనుకుంటున్నావేమో. చాలా అనుభవం సంపాదించి నా అనుభవం అనేది ఒక భారం అయిపోయిన ఒక పెద్ద పక్షిరాజుని అయిపోయాను అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోబాక, నూతన పరచబడు. దయచేసి వాక్యం ద్వారా అప్గ్రేడ్ అవ్వు, రెన్యూల్ అవ్వు, నూతన పరచబడు. వాక్యంలో బాగా స్నానం చేయి. మనసంతా, మనోనేత్రాలంతా గతించిన కాలం వరకు వెళ్ళి వాటిని ఆలోచించుకొని ఇక జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేనంతగా ఆలోచించుకో. హల్లెలూయా. భవిష్యత్తు చూడు, ఏం చేయాలి ఇప్పుడే చేయి. చాలా పరిచర్యలు మన గతంలో సేవకులు చేసి వదిలేసిన వాటి మీద మనం కట్టుతున్నాం. మనం గమనించుకుంటున్నామో లేదో, మా ఫ్యామిలీ వీఆర్ ద డైరెక్ట్ బెనిఫిషియరీస్ ఆఫ్ లూథరన్ మిషనరీస్. మా చీరాల్లో విద్య వైద్య ప్రాజెక్ట్స్ చేశారు వాళ్ళు. మేము పుట్టకముందే హాస్పిటల్, బేర్ హాస్పిటల్ అని, లూథరన్ చర్చెస్ అని, గుంటూరులో ఏసీ కాలేజీ, మరి హయ్యర్ ఆ మిషనరీ జర్మనీ దేశం నుంచి, అమెరికా దేశం నుంచి వచ్చిన మిషనరీస్ వాళ్ళు హాస్పిటల్స్ ద్వారా, స్కూల్స్, కాలేజెస్ ద్వారా విద్య ఇచ్చారు, వైద్యం ఇచ్చారు. దాని ద్వారా యేసుక్రీస్తు ప్రభు తన కార్యాన్ని తను చేసుకుని ఆత్మకార్యం కూడా జరిగింది. అనేక మంది మరి రక్షణ పొందారు. వారిలో మా కుటుంబాలు ఉన్నాయి. ఆ యొక్క గతంలో చేసిన మిషనరీస్ యొక్క పరిచర్య పునాదుల మీద కొనసాగింపుగా లూథరన్ పరిచర్య సాగుతుంది. అలాగే బాప్టిస్ట్, అలాగే సాల్వేషన్ ఆర్మీ, అలాగే సిఎస్ఐ, అలాగే మరి కేరళలో మార్తోమా, ఏ రకరకాలైన సంఘాల యొక్క కొనసాగింపు ఒకప్పటి సేవకుల యొక్క మహా త్యాగపూర్తమైన పరిచర్య కొనసాగింపే. సో భవిష్యత్తు చూడు. యు మే బి ఏ ప్రాఫిట్. నువ్వు ఒక ప్రవక్త కాలింగ్ ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు. ప్రవక్తను చెప్పుకొని అవసరం లేదు, కానీ నీ పనితీరు, నీ జీవితం మీద ఉన్న కాంతి, అది ఉదయిస్తున్నప్పుడల్లా నీవు ఒక ప్రవక్త మూవ్మెంట్ నీలో కనిపించవచ్చు. ప్రవక్తలు ఏం చేస్తారంటే, ఊరికే ఈ మధ్యలో చాలా మంది వచ్చి దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, అలా సెలవిస్తున్నాడు చెప్పడం కాదు. ఏం చేయాలో కూడా నువ్వు చెప్పగలగాల. అప్పుడే నువ్వు ప్రవక్తవి. భవిష్యత్తు చెప్పడం కాదు, భవిష్యత్తులో ఏం చేయాలో కూడా నువ్వు చెప్పాలా. నీకు నిజంగా ధైర్యం ఉంటే, నువ్వు నిజాయితీ ఉంటే, ఆత్మ సంబంధమైన నిజాయితీ ఉంటే. ఎంతో మంది తప్పుడు ప్రవక్తలు నేను చూశాను. ప్రాఫెసీ గిఫ్ట్ ఉందని చెప్పి మనుషుల ఇన్ఫ్లుయెన్స్ తోటి, అంటే మనుషుల్ని ఆనందింప చేయడానికి, వాళ్ళని సంతోషపెట్టడానికి ప్రాఫెసీస్ చెప్పిన వాళ్ళని చూశాను. అట్లా కాదు. సాలిడ్. లూయిస్ బుష్ ఒక బుక్ రాశాడు, 1040 విండో అని. మరి అనేక మంది సేవకులు వాళ్ళు చేసిన పరిచర్య, నీ భాషలు, నీ ప్రవచన వరం ఒక కార్యాలయం అవ్వాలా. నీ భాషలు ఒక ప్రయాణం అవ్వాలి. నీ యొక్క నూతన భాషల్లో మాట్లాడే నీ వరము ఒక హాస్పిటల్ అవ్వాలి, ఒక స్కూల్ అవ్వాలి, ఒక ప్రాజెక్ట్ అవ్వాలి, ఒక పరిచర్య అవ్వాలి. అందుకే నేను మార్కు సువార్త 16వ అధ్యాయంలో నమ్ముట వలన నమ్మువారికి ఈ సూచక క్రియలు జరగదు. నీవు కొత్త భాషల్లో మాట్లాడు, పాములను ఎత్తిపట్టుకుంటూ. ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ప్రాజెక్ట్స్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ మిషన్స్. పౌలు చూడండి, మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్, తన యొక్క పవర్ నంతటిని కూడా మిషన్ లో తీసుకొచ్చాడు.
అది అల్టిమేట్ గా దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు మీరు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం 13వ వచనం చదివాం. దానికి ముందు కనుక చదివినట్లయితే నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. మనం సంఘాలు నడుపుకుంటున్నప్పుడు నెట్వర్కింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ది మోస్ట్ ఇంపార్టెంట్. మన నాయకులుగా మనకి ఎక్స్పోజర్ అవసరం. వీ హ్యావ్ టు సీ అదర్ లీడర్స్. ఇక్కడ 5 నాయకుల గురించి చెప్పాడు. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. వాళ్ళు వేరియస్ ప్లేసెస్ లో ఉంటారు. దే షుడ్ విజిట్ అవర్ చర్చెస్, మినిస్ట్రీస్. మన యొక్క పరిచర్యలను విజిట్ చేయాలి, వాళ్ళు నెట్వర్క్ చేయాలి. మనం వాళ్ళ పరిచర్య మనకు అవసరం, మన పరిచర్య వాళ్ళకు అవసరం. తద్వారా మనం ఎవరినైతే సేవ చేస్తున్నామో వాళ్ళు ఎంతో బెనిఫిట్ పొందటమే కాకుండా నీ మనస్సు అనే ఒక గొప్ప నిధి నూతన తీరాలను చూస్తూ ఉంటుంది. ఎత్తైన కొండ మీదకి ఎక్కటం నెట్వర్కింగ్ ద్వారా సాధ్యం. నెట్వర్కింగ్ ద్వారా మాత్రమే సాధ్యం. దేవా పాట ఉంటుంది కదా, భూ దిగంతముల నుండి నేను మొరపెట్టున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు అంటే ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఎక్స్పోజర్. ఓన్లీ వెన్ యూ సీ బిగ్ పిక్చర్ యూ విల్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫెయిత్. ఎప్పుడైతే పెద్ద పెద్ద నాయకులను చూస్తావో, వారి జీవితాల్ని ఆ పరిమళాన్ని స్మెల్ చేస్తావో, అప్పుడు కథలని స్థిరులైన విశ్వాసం మనకి అంటురోగంలాగా అంటుకుంటాయి. హల్లెలూయా, థాంక్ గాడ్. అయితే మనం యెషయా 43కి వెళ్దాం. 18వ వచనం, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను నన్ను గణపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయదు. ఇక్కడ నేపథ్యం ఏంటంటే, ఇందాక చెప్పినట్లుగా యెషయా ప్రవక్త ప్రవచిస్తా ఉన్నాడు, రానున్న కాలాల్లో ఓ ఇశ్రాయేలీయులారా, మీరు దేవునితో సరిగ్గా లేరు. ఈరోజు మనందరికి ఒక ప్రశ్న, యేసుక్రీస్తులో ఉన్నావా నువ్వు? నీ పిల్లలు ఉన్నారా? తగినంతగా హెచ్చరించవా? యేసులో నువ్వు ఉన్నావా? అసలు విశ్వాసంలో నువ్వు ఉన్నావా? ఈ ప్రశ్నతో మనం ఈ రోజు ప్రారంభించుకుందాం. విశ్వాసంలో ఉన్నారో లేదో చూసుకొనుడి అని ఉంటుంది బైబిల్లో. విశ్వాసంలో ఉన్నాను అనుకుంటున్నావేమో. ప్రకటన గ్రంథం చాలా చోట్ల హెచ్చరిస్తుంది. ఏమని హెచ్చరిస్తుందంటే, నీకు పేరుంది బాబీ, నువ్వు జీవిస్తున్నావని పేరుంది, కానీ నువ్వు మృతుడవే. అంటే నీకు ఫెయిత్ సంబంధించిన యాక్షన్స్ లేవు, యాక్షన్ కి సంబంధించిన ఫెయిత్ లేదు నీకు. యు ఆర్ ఓన్లీ ఎ గుడ్ పర్సన్, దట్స్ ఆల్. గుడ్నెస్ ఈజ్ నాట్ గాడ్లీనెస్. యేసుక్రీస్తులో జీవించడానికి గుడ్నెస్ అనేది అసలు విషయమే కాదు. నీవు జీవిస్తున్న మంచి జీవితం జీవించడానికి నీకు క్రిస్టియన్వే అవనవసరం లేదు నువ్వు. ఎందుకంటే నీకు ఆల్రెడీ మంచిగా జీవించడం వచ్చు కనుక నీకు పేరుంది, నువ్వు మంచోడు అని బాబీ. నీకు పేరుంది, నువ్వు క్రిస్టియన్ అని. నీకు పేరుంది, నువ్వు అప్పుడప్పుడు వాకింగ్ చెప్తావని. నీకు పేరుంది, వాక్యంలో నువ్వు వాక్యాన్ని టేస్ట్ చేసావని. కానీ నువ్వు మృతుడివే అని దేవుడు చెప్తున్నాడేమో, ఈరోజు నీ గురించి చెప్తున్నాడేమో. జాగ్రత్తగా మనం చూసుకోవాలా మన విశ్వాస లైఫ్. సో ఎప్పుడైతే మనం విశ్వాసంలో సరిగ్గా ఉండమో, మనం కూడా చెర జీవితానికి అప్పగించబడతాం. మన చెర జీవితం ఏంటంటే మనసులో. యేసుక్రీస్తు చుట్టూ తిరుగుతుంటాం కానీ ఆయనలో ఉండవు. ఆయన సేవ కూడా చేస్తుంటాం కానీ ఆయనకి నీకు ఒక తాజా వ్యక్తిగత సంబంధం ఉండదు.
అసలు అదేంటో కూడా మర్చిపోయి చాలా కాలం అయిండొచ్చు. ఎనీహౌ ఇశ్రాయేలీలు ఉద్దేశించి యెషయా ప్రవచిస్తా ఉన్నాడు. ఆ రోజుల్లో, రానున్న రోజుల్లో మీరు దేవునికి ఎంతో ఆ నిబంధన విషయంలో సరిగా లేరు కనుక బబులోను చెరకి 70 సంవత్సరాలు మీరు అప్పగించబోబడుతున్నారు. అంతేకాదు మీరు తిరిగి వస్తారు. తిరిగి వచ్చేటప్పుడు మీ యొక్క మోడల్ ఏంటి తెలుసా? ఐగుప్తు నుంచి తిరిగి వచ్చినప్పుడు ఎట్లాంటి మోడల్, అలాంటి మోడలే. ఒకసారి మళ్ళీ చదువుతారమ్మా, యెషయా 43:19. ఇదిగో ప్రసిద్ధి. నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగ చేయుచున్నాను. ఓకే, ఇక్కడ థాంక్స్ అమ్మా. ఇక్కడ క్రియ అంటే వర్బ్, గ్రామర్ తెలిసిన వాళ్ళకి సెంటెన్స్ లో వెర్బ్స్ అంటే వర్బ్స్, కర్త, క్రియ, కర్మ, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అండ్ వర్బ్ కదా. ఎలాంటి వర్బ్స్ వాడుతున్నాడంటే ప్రెజెంట్ టెన్స్, వర్తమాన క్రియలను వాడుతున్నాడు. నేను చేయుచున్నాను, చేయుచున్నాను, చేయుచున్నాను. అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను. అన్ని ప్రెజెంట్ టెన్స్ వాడుతున్నాడు. అంటే మీ పితరులైన ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తుల నుంచి నేను బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదా. బబులోను చెర నుంచి నేను తీసుకొచ్చేటప్పుడు కూడా సేమ్ మోడల్ వాడతా. ఇట్ ఈస్ రిపీటబుల్. Restoration is repeatable. I have restored your forefathers. In the same model, I will restore you because the process and pattern, it's repeatable. నేను చేస్తా, I will do అంటున్నాడు. చూడండి ఏమేమంటున్నాడు? నూతన క్రియ నేను చేస్తున్నాను, మొలుస్తుంది అదే ఇప్పుడే. అరణ్యంలో త్రోవ కలుగు చేస్తున్నాడు. ఇట్స్ ఎ వెరీ ఇంపాసిబుల్ థింగ్. అరణ్యం అంటే మనం ఫారెస్ట్ ఊహించుకోకూడదండి. విల్డర్నెస్ అంటే దేర్ ఆర్ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ద విల్డర్నెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాటర్ అవైలబుల్ గా ఉండదు. సెకండ్, అసలు వే ఉండదు, రాళ్ళు, రప్పలు, పెద్ద పెద్ద కొండలు. థర్డ్ థింగ్, ఎక్స్ట్రీమ్ సైలెన్స్ అన్నమాట, విపరీతమైన నిశ్శబ్దం. తర్వాత ప్రమాదకరమైన జంతువులు. తర్వాత అసలు దారి ఉండదు, రాళ్ళు, రప్పలు, అసలు దారే ఉండదు. దాంట్లో అంటున్నాడు అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారి. మనందరికీ తెలుసు ఎడారి, దాంట్లో నదులు ఎట్లా వస్తాయండి? కానీ చేస్తానంటున్నాడు. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అప్పుడు అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను గనపరచు. ఎవరిళ్ళు? అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోళ్ళు అంటే ఫస్ట్ పేరు నాదే, బాబీ రత్నాకర్. మన స్వభావం రఫ్ అండ్ టఫ్ అండ్ క్రూయల్ అండ్ వెరీ వెరీ రఫ్ మ్యాన్, రఫ్ పర్సనాలిటీస్. వాళ్ళు ఏం చేస్తారంట? దే వర్షిప్ గాడ్. దే వర్షిప్ గాడ్. ఎలాంటి వాళ్ళు మనం? నేను ఎలాంటి వాడిని అంటే, ఎవరన్నా ఒకరు చెప్తే ఎక్కదు నాకు, దాంతో నాకు తెలియాలంతే. ఎవరని చెప్తే అసలు నమ్మను. ఎప్పుడైనా జూలో తోడేళ్ళు కానీ నక్కను కానీ చూసారా? నక్క కళ్ళు చూస్తారా ఎప్పుడైనా? కుక్క కళ్ళు వేరు, నక్క కళ్ళు వేరు. అవి టేమవు, అసలు రావు మన దగ్గరికి. కుక్కను పిలిచినట్లు నక్కని పిలిస్తే రాదు అది. అది ఎలా క్రూరంగా చూస్తుంటుంది. అలాంటి నేను కూడా దేవుడు చేసిన ఇంపాసిబుల్ థింగ్స్ చూసి నేను దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నా ఈరోజు.
వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏంటి? నీ అంతరంగం ఏంటి? బహుశా నువ్వు సాధు జంతువేమో, నాలా కాదు నువ్వు. కానీ దేవుని వాక్యంలో ఏం సెలవిస్తుందంటే, వేర్ ఆర్ యూ ఇన్ యువర్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్? నీ జీవితంలో, నీ రక్షణ జీవితంలో నువ్వు ఎక్కడున్నావు? అరణ్యంలో ఉన్నావా? చెరలో ఉన్నావా? దారిలో ఉన్నావా? రెస్టోర్ అవుతూ ఉన్నావా? రెస్టోర్ అయ్యావా? లేకపోతే అసలు రెస్టోరేషన్ అవసరం లేని వాగ్దాన భూమిలో ఉన్నావా? నీకు మాత్రమే తెలుసు సహోదరుడా, సహోదరి. ఈరోజు వాక్యం ఒక ప్రవచనాత్మకంగా మన ముందుకు వస్తుంది. ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. దానికి ముందు ఒక మాట ఉంది, 18వ వచనం, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. పౌలు కూడా అంటున్నాడు ఫిలిప్పీలో, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై నేను వేగిరపడుచున్నాను అంటున్నాడు. వెనుకున్న వాటిని మరవాలంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. జస్ట్ లైక్ దట్ మర్చిపోతే మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ మునుపటి వాటిని మర్చిపోండి అంటున్న బైబిల్ పశ్చాత్తాపడమని కూడా చెప్తుంది. పశ్చాత్తాపం అనేది కంప్లీట్లీ పాస్ట్ టెన్స్ కి సంబంధించింది. అది కనుక దీని సంగతి ఏంటంటే, దీన్ని ఎలా చూడాలంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని అన్న బైబిల్లో వెనక వాటిని జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడమని కూడా ఉంది. కాబట్టి కంప్లీట్ గా గతం గురించి ప్రక్షాళన చేసుకుని, అది దాంట్లో ఉన్న ఆ యొక్క జీవాన్ని లేదా మన గతాన్ని గురించి మనం ఆలోచించుకున్నప్పుడు, మన గతం అంతేకాకుండా మన యొక్క కంప్లీట్ క్రిస్టియన్ హిస్టరీ గతం. మరి ఇషాకారు కుమారులు కాలాలని అర్థం చేసుకున్నారట. అలాంటి మైండ్ సెట్ గతం గురించి మనం కలిగి ఉన్నప్పుడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకుండా ఉండేంత వరకు కూడా జ్ఞాపకం చేసుకోవాలా మునుపటి వాటిని. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి. ఎందుకంటే బాగా జ్ఞాపకం చేసుకొని ఇక అవసరం లేనంత వరకు దాన్ని ప్రక్షాళన చేసుకున్నాక జస్ట్ లీవ్ ఇట్. ఎందుకంటే దట్ సబ్జెక్ట్ ఈజ్ ఆల్రెడీ బర్నింగ్ ఇన్ యూ. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోండి అన్న మాటలు ఏంటంటే, మునుపటి వాటిలో జరిగిన సమస్తం యొక్క ఆ పదార్థం నీలో మండుతుంది. కనుక జ్ఞాపకం చేసుకుని అవసరం లేదు. ఇట్స్ ఆల్రెడీ ఆన్ ఫైర్ ఇన్ యూ. సో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతిని తలంచుకొనుకుడి. పూర్వకాలం సంగతులు మనం ఒకటి మాత్రం ఈజీగా మర్చిపోవటం మంచిది. ఏంటంటే మన అచీవ్మెంట్స్, మన ఎక్స్పీరియన్సెస్. ఎస్పెషల్లీ కొద్ది పెద్దోళ్ళు అయిన తర్వాత యంగ్ పీపుల్తో మనం మాట్లాడుతున్నప్పుడు మనం వాళ్ళతో కనెక్ట్ అవ్వలేని విషయం, చాలా ఆటంకం విషయం ఏంటంటే మన ఎక్స్పీరియన్స్. అది చాలా అర్థం వస్తూ ఉంటుంది మనక అన్ని రకరకాలైన గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. మనకి డిగ్రీస్ ఉంటాయి, ఎక్స్పోజర్స్ ఉంటాయి, అచీవ్మెంట్స్ ఉంటాయి. వీటిని పౌలు అంటున్నాడు, నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను, మర్చిపోతాను. దట్స్ వెరీ గుడ్. కానీ మనసులో అయిన గాయాలు, మన పాపాలు, అపరాధాలు, దోషాలు, మిస్టేక్స్, మన యొక్క ఇన్సెన్సిటివిటీ టు అవర్ కాలింగ్, మన పిలుపుకి అంత సున్నితంగా లేని స్థితి గతంలో, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుని ప్రక్షాళన చేసుకుని బాధపడి, దుఃఖపడి, మదనపడి, వేదన పడి ఆ సబ్స్టెన్స్ అంతా నా ఆత్మలో అల్లుకుపోయేంత వరకు దాన్ని జ్ఞాపకం చేసుకుని, దాన్ని రేచి, రోధించి, కన్నీరు కాచి అది నీలో అగ్ని అయ్యేంత వరకు చేసుకొని, నౌ మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుని, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తాను.
ఆ నూతన క్రియ ఇట్స్ అబౌట్ ఫ్యూచర్. నూతన క్రియకి ఒక స్వభావం ఉంది, ఏం తెలుసా? ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. యువర్ లైఫ్ ఈజ్ an instrument to influence the future. దానికోసమే ఒక దగ్గర టార్చ్ తీసుకొని పరిగెత్తి ఇంకొకరికి అందించడం, ఈ స్ట్రెచ్ ఉంటదే, అదే మన లైఫ్. ర్యాలీ, టార్చ్ క్యారీ చేస్తున్నాం, టార్చ్ తీసుకోవడం, పరిగెత్తడం, నెక్స్ట్ పర్సన్ తీయటం. దట్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. సో మన లైఫ్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ టు ఇన్ఫ్లుయెన్స్ ద కమింగ్ ఫ్యూచర్. యెషయా అంటున్నాడు, నా లైఫ్ లో ఈ బబులోను క్యాప్టివిటీ నేను చూడను, బట్ ఐ నో ఇన్ నెక్స్ట్ 200 years దెర్ విల్ బి ఎ క్యాప్టివిటీ. బబులోన్ వాళ్ళు తీసుకెళ్తారు మిమ్మల్ని, ఇశ్రాయేల్ యూదా వాళ్ళారా. బట్ బీ ఆఫ్ గుడ్ కరేజ్, ధైర్యం తెచ్చుకోండి, యూ విల్ కమ్ బ్యాక్. ఎట్లా తెలుసా? అసలు దారి లేని చోట దారి చేస్తాను, అసలు అవకాశం లేని చోట వనరుల్ని నేను సృష్టిస్తాను, నేను తీసుకొస్తా. మీకు ఎలా తెలుసు? మీరు ఎలా నమ్మగలరంటే, ఐగుప్తు నుంచి తీసుకొచ్చా. ఐగుప్తు నుంచి తీసుకొచ్చినప్పుడు ఇట్లాంటి పనే చేశాను. 9ంటికి వెళ్దాం. సో ఐగుప్తుల నుంచి నేను తీసుకొచ్చినప్పుడు నేను ఈ యొక్క రెస్టోరేషన్ చేశాను. అలా అది రిపీటబుల్, అది వాకబుల్ అంటాం కదా, అట్లనే రిపీటబుల్, అది రిపీట్ చేస్తాం. ఎనీవే, టైం అవుతుంది కాబట్టి కొన్ని అదర్ పోర్షన్స్ చదువుకుందాం, మన ఆత్మలో మనం బలపరచబడటానికి. ఏం చదువుకుందాం అంటే, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు. 14-15 వచనాలు చదువుతారమ్మా. ఇర్మియా 16, 14, 15. లేకపోతే నేను చదువుతాను, చదవండి అమ్మా. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను. కనుక రాబో దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనక, ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణం చేయుదురు. ఇదే యెహోవా వాక్కు. వారిని పట్టుకొనుటకు. చాలమ్మా. 14-15 ఎంతగా మారిపోద్దంటే, దేవుని యొక్క హస్త నడిపింపు, రక్షణ చరిత్రలో నీ జీవితం యొక్క అడ్వాన్స్మెంట్ ఎంతగా మారుతుందంటే, ఒకప్పుడు సామెతలు కాదు, సామెతలు పుట్టిస్తాయి. అప్పుడు దాకా ప్రజల్లో ఇశ్రాయేలీలు ఏమనుకుంటున్నారంట, ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలు రప్పించిన యెహోవా జీవం తోడని ప్రమాణం చేస్తా ఉన్నారంట. వాళ్ళు ప్రామిస్ చేసినప్పుడు వాళ్ళు ఎలాగా నానుడి, సర్వసాధారణంగా వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి, ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన దేవుడి మీద ఒట్టు, ఆ దేవుడి మీద ప్రమాణం అంటా ఉన్నారు అప్పుడు దాకా. కానీ పరిస్థితులు ఎంత మార్చిపడేస్తాడంటే దేవుడు నీ జీవితంలో, అసలు దేవుని యొక్క తీరుతెన్నుల్ని కొత్తగా ఆయన అడుగుజాడల్ని పట్టేసి నువ్వు నీ చుట్టూన్న వాళ్ళు, నీ యొక్క సమకాలీకులు, నీ నెట్వర్క్ అంతా కూడా ఎలాగనుకుంటారు తెలుసా? ఏమనుకుంటారంట చూడండి, ఉత్తర దేశముల నుండి వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలు రప్పించిన యెహోవా జీవం తోడని. ఐగుప్తుని మర్చిపోయారు. ఐగుప్తుల నుంచి వచ్చిన ఆ యొక్క విడుదల, ఆ రెస్టరేషన్, అది కాదు ఇప్పుడు కొత్తగా ఏంటంటే, ఉత్తర దేశంలో నుంచి అలాగే ఎక్కడెక్కడికి దేవుడు తరిమేశారు వాళ్ళు, ఆయా దేశాలన్నిట్లో నుంచి తిరిగి రప్పించిన యెహోవా జీవం తోడు అని ప్రమాణం చేస్తారు. అలా చేయాలంటే మనసుల్లో ఎంత బలమైన ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలా,
మనస్సులు, నీ మనస్సు, నీ చుట్టూ ఉన్న మనస్సులు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. దట్ ఈస్ ద కాలింగ్. దట్ ఈస్ ద కాలింగ్. కల్చరల్ మ్యాండేట్. ఈరోజు లా ప్రకారం ఉంటే ఇంకొక కొత్త కోణంలో ఏమంటారు, వేలెత్తి చూపించడానికి సిద్ధం అవుతారు. లా ప్రకారం లేకపోతే ఇంకొక కొత్త కోణంలో వేలెత్తి చూపించడానికి సిద్ధం అవుతారు. కానీ నిజమైన నాయకులు ఏం చేశారో తెలుసా? బైబిల్ చెప్తున్నట్టు లా లేకపోతే దాన్ని ప్రభావితం చేశారు. విలియం కేరీ ఏం చేశాడు? సతీ సహగమను చూసి గమ్మునున్నాడా? గమ్మును లేడు. ఆ రోజుల్లో సతీ సహగమను అది లీగల్, అది చట్టం కూడా ఏం చేయదు ఆ రోజుల్లో. కానీ ఆయన దాన్ని అబాలిష్ చేశాడు. మరి ఫూలే ఫూలే అనే పూర్తి పేరు గుర్తు రావట్లేదు నాకు, నేను చదివాను. ఈరోజు స్త్రీలు చదువుకున్నారంటే ఫూలే అనే వ్యక్తి వల్ల. మరి ఓటు హక్కు ఉందంటే స్త్రీలకి అంబేద్కర్ వల్ల. ఇలాగా నాయకులు చట్టంలో ఉన్న లోటులను అమెండ్మెంట్స్ ద్వారా తీసుకొచ్చారు. నువ్వు నేను జస్ట్ మాటలు చెప్పుకొని, బైబిల్లో అంటాడు కదా యేసు ప్రభు, మీరు చిన్నపిల్లల్లాగా ఉన్నారు, బాగుంటే భలే ఉందని అనుకోవటం, బాగపోతే అరే అని ఎగతాళి చేయటం, లేకపోతే విమర్శించటం. ఇంతేనా? తెల్లవారిపోవాల్సిందేనా ఇట్లానే మన లైఫ్? నువ్వు అమెండ్మెంట్ తీసుకురావా చట్టానికి? చట్టంలో ఉన్న లోటుని పరిశోధన చేయవా? అమెండ్మెంట్ కోసం కనీసం మాట్లాడవా? ఇఫ్ యు ఆర్ నాట్ సాల్వింగ్ ద ప్రాబ్లం, యు ఆర్ ద ప్రాబ్లం. ఇఫ్ యు ఆర్ నాట్ సాల్వింగ్ ద ప్రాబ్లం, యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. నువ్వు ఒక సమస్యని నువ్వు సాల్వ్ చేయకపోతే నీ జీవితం మొత్తం ఆ సమస్యలో ఒక భాగం. దట్ ఈస్ ద ట్రూత్. అందుకని ఎక్కడ చూసిన బైబిల్లో ప్రతి నేపథ్యం ఎలా స్టార్ట్ అవుతుంది? ఫలానా రాజు టైంలో, ఫలానా చక్రవర్తి టైంలో. ఇక్కడ అపొస్తలుల కార్యాలు ఎలా చెప్పారు? ఇందాక మనం చదివిన అపొస్తలుల కార్యాలు ఎలా చెప్పారు చూడండి. 11వ అధ్యాయం 27వ వచనం చదివి 28వ వచనం. అపొస్తలుల కార్యాలు 11:28. వారిలో అగబు అని ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించి అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించి. క్లౌదియా చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఇక్కడేమో సంఘంలో అగబు అని అతను చెప్తున్నాడు, కరువు వస్తుంది. లెట్ us do something. Let us influence. సెంట్రల్ గవర్నమెంట్లోని, స్టేట్ గవర్నమెంట్లోని, మన ఇండియాలో, మన చట్టంలో ఉన్న లోటుపాట్లకి ఎన్ని అమెండ్మెంట్స్ తెచ్చారండి నాయకులు. నువ్వేమి అమెండ్మెంట్ తెస్తున్నావు? ఒకళ్ళనొకళ్ళు గుచ్చటం తప్ప, నీ మాటలతోటి, నీ విమర్శతోటి, నీ యొక్క హేళనతోటి, సత్యమేంటో తెలిసి కూడా చట్టంలోని అమెండ్మెంట్స్ తేకుండా గుచ్చటం. ఎంతకాలం గుచ్చుతాం? అయిపోయింది మనకి. మన జీవితం సమాధి పెట్టితోటి ఫుల్ స్టాప్ అయిపోయింది. మంచి సమాధి పెట్టి తయారు చేసిస్తారు అంతే. దట్ ఈస్ ఆల్. అంతేనా మన లైఫ్? నువ్వు అమెండ్మెంట్ తేవా? కనీసం దాని గురించి మాట్లాడవా? అందుకే దానియేలుతో అంటున్నాడు దేవుడు, నేను నీకు సత్యం చెప్తున్నాను అంటున్నాడు. ఒకసారి దానియేలు గ్రంథం చదువుదాం. ఇది బహుశా టైం అయింది కాబట్టి చదివేసి ముగించుకుందాం. దానియేలు 11వ అధ్యాయం 2వ వచనం. దానియేలు 11:2 చదవగలరమ్మా? సమయం సరిపోద్దా? సండే చర్చెస్కి రెడీ అవుతా ఉంటాం, వింటూ రెడీ అవుతా ఉంటాం ఒక్కోసారి. ఎనీహౌ ఎవరైనా చదవగలిగితే చదువు. 11:2
ఎస్ బ్రదర్. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను. ఏమనగా ఇంక 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన 4వ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు. చాలు సిస్టర్. ఇక్కడ విచిత్రమైన మాటలు, సత్యము నేను నీకు తెలియజేస్తున్నానని చెప్పేసి ఎంటైర్ చాప్టర్ రానున్న కాలాల్లో ఏ రాజులు పరిపాలిస్తారు వాళ్ళ తీరుతెన్నులని ఉంటుంది. సత్యానికి మరొక ముఖం పరిపాలన, చట్టము, రాజరికము, పాలసీస్, ఇండియన్ పీనల్ కోడ్, లా. దట్ ఈస్ ట్రూత్. ద డిస్ప్లే ఆఫ్ ట్రూత్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్. సత్యానికి ఒక ముఖం ఉంది, అదే పరిపాలన. పరిపాలన దేవుని సంపూర్ణ స్వాధీనంలో ఉంటుంది. మీకు సమయం ఉంటే 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం చదవండి. చక్రవర్తి అయిన దావీదు రాస్తాడు దేవుని గురించి, ఒక చక్రవర్తిగా రాస్తాడు. ఆయన మాటలు రచించబడి ఉంటాయి దాంట్లో. 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం. మందసాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆయన పలికిన మాటలు మీరు చూడండి. ఇంకా చెప్పాలంటే దానియేలు 10వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంటుంది, సత్య గ్రంథమందు రాసినది నీతో చెప్పేది. దేర్ ఆర్ సో మెనీ బుక్స్ ఇన్ హెవెన్. బైబిల్ గ్రంథం మనకి ఇవ్వబడింది. ఇంకా మాట ఉంటుంది, గ్రంథములు విప్పబడతాయని. సో నీ జీవితం, నా జీవితం చరిత్రలో ఒక లింక్ లో ఉంది. ఇప్పుడు ఒక కాలాల్లో సృష్టించబడ్డాం మనం. లోటైంది నీ కనపడినప్పుడు నువ్వు మాట్లాడవా? నువ్వు మాట్లాడుకుని ఉంటావు అనేది కూడా ఒక క్రియే. యువర్ సైలెన్స్ ఈజ్ అన్ యాక్షన్ అండ్ యు ఆర్ అకౌంటబుల్ అండ్ ఐ ఆమ్ అకౌంట్. నువ్వు సమస్యను చూసి, చట్టంలో ఉన్న ఒక లోటును చూసి నువ్వు మాట్లాడిపోతే నువ్వు లెక్కప్ చెప్పవలసిన వ్యక్తివై ఉంటావు. అది సత్యం కనుక. ఫానీ క్రాస్బీ సమాధి మీద ఉంటుంది, షీ డిడ్ ఆల్ దట్ షీ కుడ్ అని. ఫానీ క్రాస్బీ బ్లెస్డ్ అష్యూరెన్స్ అనే పాట రాసిన వ్యక్తి. బ్లైండ్ ఆమె 400 పాటలు రాసింది. కలరా జబ్బు వచ్చినప్పుడు తన శరీరాన్ని ఒక స్పెసిమెన్ గా ఇచ్చింది మందికి. వాలంటీరీగా శవాల గుట్టల్ని క్లీన్ చేయడానికి వాలంటీర్గా సమర్పించుకుంది. ఎన్నో చేసింది. అందుకే ఆమె సమాధి మీద రాసి షీ డిడ్ ఆల్ దట్ షీ కుడ్ అని. ఆమె చేయగలిగిందంతా చేసింది అని ఆమె సమాధి మీద ఉంటుందట. మన సమాధి మీద ఏం రాసి ఉంటది? నీ సమాధి మీద, నా సమాధి మీద ఏం రాయొచ్చు? మంచి ఎగతాళి చేసాడు, నేను మంచిగా విమర్శ చేశాను, లేకపోతే చాలా మందిని తిట్టాను, లేకపోతే ఇంకో సమాధి మీద రాసిందంట, ఓయ్ ఎందుకట్టు చూస్తున్నావు అని. ఒక సమాధి మీద రాసిందంట, ఓయ్ ఎందుకు నన్ను ఇట్టు చూస్తున్నావు అని. మన సమాధి మీద ఏమి రాస్తుంటారో ఆలోచించు. సో ఇట్స్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ మనకి రక్షించబడిన జీవితం వేయబడింది ఇప్పుడు. కనుక ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. దేవుడు ఫ్రెష్ గా పిలుస్తున్నాడు నిన్ను. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి. దయచేసి మిమ్మల్ని బ్రతిమాలుతాను ఏంటంటే 1వ క్రానికల్స్ అంటే 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం మొత్తం చదువు. వాళ్ళ విచిత్రమైన మాటలు ఉంటాయి. ఇట్స్ ఎ వండర్ఫుల్ పవర్ ప్యాక్డ్ ఫెయిత్ ఎన్రిచింగ్ ఎంకరేజింగ్ స్ట్రెంథనింగ్ చాప్టర్. సో ఈరోజు మనం యెషయా 43:18-21 వచ్చిన ఒక ప్రవచనాత్మకంగా దీన్ని తీసుకుందాం. ఇట్స్ ఎ ప్రాఫెసీ. సో ప్రవచించడం అనేది కేవలం ఒక వరం కాదు. మోస్ట్ ఆఫ్ ద టైం మన మధ్యలోనే ఉంటారు చాలా మంది ప్రవక్తలు. ఇట్స్ అన్ ఆఫీస్, అది కార్యాలయం. సువార్థికుడు ఎలాగో ప్రవక్త కూడా అలాగే నూతన నిబంధనలో. భవిష్యత్తు చెప్పరు వాళ్ళు, కేవలం భవిష్యత్తు చెప్పడమే కాదు, ఏం చేయాలో కూడా చెప్తారు. దట్ ఈస్ ద ఆఫీస్ ఆఫ్ ప్రాఫెసీ. ఇట్స్ నాట్ ఓన్లీ ఫోర్ టెల్లింగ్, ఇట్స్ ఫోర్త్ టెల్లింగ్. నేను సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. 3 minutes ఎక్కువైంది. థ్యాంక్ యూ అండి. లెట్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ వీకెండ్ వీక్. అండ్ ఆల్సో ఈరోజు 21st క్రిస్మస్ టైం, రెస్ట్ ఆఫ్ ద మంత్.
మరి దేవుడు మనకి మంచి మీనింగ్ఫుల్ సమయం ఇవ్వను గాక. మరి ఎవరైనా దుఃఖంలో ఉంటే దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ సీజన్. దుఃఖంలో ఉన్న వారి కొరకే యాక్చువల్ క్రిస్మస్. వండర్ఫుల్ గా దేవుడు ఓదార్చగలడు. దేవునికి స్తోత్రం కలిగినాక. ఓవర్ టు సిస్టర్ ఝాన్సీ గొడిపాటి గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇప్పటి వరకు యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18 నుంచి 21 వచనం వరకు అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన బాబీ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. మరి ఈ దినమున పాస్టర్ గారులు ఎవరు కూడా మన సహవాసంలో లేరు. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కాటనయ్య గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. కృపగల తండ్రి, పరిశుద్ధ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రాతకాల దినములో ప్రభ మేము ప్రవేశించి తండ్రి నిన్ను ఘనపరచడానికి తండ్రి మాకు ఇచ్చిన ఆయుష్కాలం బట్టి, సహవాసం బట్టి, యొక్క వాక్య ధ్యానం బట్టి తండ్రి నీకే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తండ్రి. నిజమే తండ్రి, మాకు ఎన్నో వరాలు ఇస్తున్నారు తండ్రి, మేము అందుకోలేకపోతున్నాం. ఇంకా ప్రవచన వరం అనేది మా సంఘర్షణ అభివృద్ధికి కదా ప్రభా. నేను కొంతమంది దాన్ని దుర్వినియోగపరిచిందండి నాయన, వారు లాభసాటికి చేసుకుంటున్నారేమో కానీ తండ్రి నీ బిడ్డలు ఎంతో మంది తండ్రి ప్రవచించి తండ్రి మేలైనది హెచ్చరించి తండ్రి అయినా ముందుగా తండ్రి క్షేమకరమైన స్థితిలో ప్రభు నడుచుకుంటూ తండ్రి సహాయం చేస్తున్న ప్రతి స్థితిని బట్టి వందన ఆచరిస్తున్నాం తండ్రి. సహోదరుడికి ఇచ్చిన ఆత్మజ్ఞానం బట్టి కూడా వందన ఆచరిస్తున్నాం తండ్రి. మా యొక్క జూమ్లో ప్రభా ఎంతమందిని అభిషేకించి ప్రభా నైనా నీ వాక్యం ధ్యానం చేయటకు తండ్రి నైనా మా దినములు కడవరి దినములో మేము ఉంటుండగా తండ్రి నైనా మా విశ్వాసాన్ని తండ్రి హెచ్చు చేసుకుంటుకు తండ్రి ఎక్కడ బలహీన పడకుండా తండ్రి శ్రమిస్తున్న వారి కొరకు తండ్రి ప్రార్థించకు తండ్రి, దుఃఖపడుతున్న వారి కొరకు ప్రార్థించకు తండ్రి నైనా నేను సడన్లో మోకాలు బలపరచుకు తండ్రి నైనా నీవిస్తున్న ప్రతి స్థితిని బట్టి తండ్రి మీకే స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఎంతమంది అనారోగ్యంలో ఉన్నారో తండ్రి నాయన నీ యొక్క జన్మదిన దినాల్లో ప్రభా వారందరికీ శుభమైన తండ్రి ఆయన సూచనగా తండ్రి వారిని లేవనెత్తమని బ్రతిమాలుకున్నాం తండ్రి. నా దేవుడు నన్ను లేపాడని చెప్పగలిగే సాక్ష్యం వారికి ఉంచమని బ్రతిమాలుకున్నాం తండ్రి. మరొకసారి తండ్రి నీ యొక్క మంచి దినాల్లో మేము ప్రవేశించున్నాం తండ్రి. నేను మొదటి రాకడి మేము సంతోషిస్తున్నాం. అలాగే మా కడవరి దినాల్లో తండ్రి రెండవ రాకడి కొరకు కూడా మేము తండ్రి ఒక జ్ఞానము కలిగి తండ్రి నేను ప్రభా ప్రకటించే వారిగా ఉండటకు సహాయం చేయమని, హెచ్చరించే వారిగా ఉండటకు సహాయం చేయమని, దినములు బహు గడ్డువు కనుక తండ్రి ఎవరును తండ్రి నిర్లక్ష్య పడకుండా తండ్రి అయినా బలహీన పడకుండా తండ్రి ముందుకు సాగుటకు తండ్రి విశ్వాసం కడ వరకు కొనసాగించటకు తండ్రి ఒకరినొకరు హెచ్చరించడానికి తండ్రి సహాయం చేసి నడిపించమని బ్రతిమాలుకున్నాం తండ్రి. నేను ఈ జూమును ప్రభ నువ్వు ఏర్పరిచావు తండ్రి. మొదటి దినాల్లో తండ్రి మేము ఏమీ అనుకోలేదు కానీ తండ్రి అది నడుస్తున్న కొలితే తండ్రి ఎంతమంది తండ్రి ఇందులో ప్రభ బలపడుతున్నారో తండ్రి, ఎంతమంది విశ్వాసంలో కొనసాగుతున్నారో తండ్రి, ఎంతమంది వాక్యంలో బలపడుతున్నారో తండ్రి, వాక్యాన్ని ప్రకటిస్తున్నారో తండ్రి, అందరి బట్టి మీకే వందన ఆచరిస్తున్నాం తండ్రి. నేను ఈ జూమ్ కండక్ట్ చేస్తున్నా నేను మరి ముఖ్యంగా బాబీ గారిని తండ్రి, కోర్ కమిటీ గారిని తండ్రి, నేను జాన్సన్ ప్రసిద్ధ గారిని, నేను గోడపట్టి గారిని కూడా ఆశించి దీవించాను తండ్రి. ప్రాతకాలం లేచి తండ్రి ప్రార్థిస్తున్న ప్రభా సహోదరుడి కొరకు తండ్రి, సహోదరుల కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఇచ్చిన తండ్రి మంచి తలంపుని బట్టి, మంచి భారమును బట్టి కూడా వందన ఆచరిస్తున్నాం తండ్రి. ఇంకా చేరుతున్న వారందరినీ ఆశించి దీవించమని, ఈ విశ్రాంతి దినములు మీరు ప్రవేశిస్తున్నగా తండ్రి నీ ఆత్మ బలముతో ప్రభా మీ యొక్క సన్నిధానంకి వెళ్ళి తండ్రి మా యొక్క ఆత్మ కుమ్మరింపు తండ్రి నీ సన్నిధానంలో కుమ్మరించుకొని తండ్రి నేను ఘనపరుస్తూ స్థితిస్తూ మహింపరుస్తూ తండ్రి మా దినములు సంతోషముగా తండ్రి ఆశ్చర్యకరముగా దీవించలాగా సహాయం చేసి నడిపించమని సమస్త ఘనత మహిప్రభలు మీకు అర్పిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరిశుద్ధంగా నీ రాజ్యం
నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి అందరూ నెరవేరును గాక. వాడిదిన ఆహారం మాకు దయచేయము. వాడిన అపరాధం చేసిన వారిని క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించు. దృష్టిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నువ్వయ్యనివి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అద్భుతమైన మనోహరమైన సహవాసము మనందరికీ తోడైంది, మనల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన కాటనయ్య గారికి మరియు వాక్య పరిచర్య చేసి ఆశీర్వదించిన బాబీ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున వందనాలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్ అమ్మ. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. ప్రైజ్ లార్డ్ మా. ప్రైజ్ లార్డ్ టు ఆల్.